హలో అండి, నేను అపర్ణ. నేను హోపోనోపోనో హీలర్ని. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నా సెకండ్ వీడియో. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో ఫస్ట్ వీడియోలో ఉంది. ఫస్ట్ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. మనం ఫస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాము, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను, వినండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రపంచంలో ప్రతి దానికి ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిదీ ఎనర్జీతో చేయబడ్డది. ప్రతి ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎనర్జీ ఎప్పుడూ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రెండు విషయాల ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో ఆ రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే రెండు విషయాలు సేమ్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయితే అవి రెండు అట్రాక్ట్ అవుతాయి. అంటే హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తుంది, సాడ్నెస్ని అట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మన లైఫ్లో హ్యాపీనెస్ ఉంది, పాజిటివ్ జరుగుతుంది అంటే గతంలో మనం పాజిటివ్ ఎనర్జీతో వైబ్రేట్ అయినాం కాబట్టి. సేమ్ అలాగే ప్రస్తుతం మన లైఫ్లో సాడ్నెస్ ఉంది, నెగటివ్ ఉంది అంటే గతంలో మనం నెగటివ్ ఎనర్జీతో వైబ్రేట్ అయినాం కాబట్టి. మన లైఫ్లో జరిగే ప్రతి దానికి కారణం మనమే ఫ్రెండ్స్. మనకు తెలిసినా తెలియకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ని 24 hours యూజ్ చేస్తాము. మన ఎనర్జీ పాజిటివ్ అయితే పాజిటివ్ పీపుల్ని, పాజిటివ్ సిచ్యువేషన్స్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తాము. మన ఎనర్జీ నెగటివ్ అయితే నెగటివ్ పీపుల్ని, నెగటివ్ సిచ్యువేషన్స్ని మన లైఫ్లో ఈ వీడియోలో అట్రాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. యూజ్ చేసి మన వైపుకు, మన లైఫ్లోకి పాజిటివ్ను, హ్యాపీనెస్ని ఎలా అట్రాక్ట్ చేయాలో, నెగటివ్ను, ప్రాబ్లమ్స్ను ఎలా దూరం చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన లైఫ్లోకి గుడ్ లక్ని తీసుకురావటానికి, బ్యాడ్ లక్ను దూరం చేయటానికి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఆ ఫార్ములా ప్రకారం మీకు ఏం కావాలన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్ కావాలి అంటే కార్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వచ్చు. కార్ ఎనర్జీతో వైబ్రేట్ అయి మీ లైఫ్లోకి కార్ని అట్రాక్ట్ చేస్తారు. మీకు జాబ్ కావాలి, ఆ జాబ్ ఎనర్జీతో వైబ్రేట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. జాబ్ ఎనర్జీతో వైబ్రేట్ అయి జాబ్ని అట్రాక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాను అప్లై చేసి మీరు ఏదైనా పొందవచ్చు, ఏదైనా అట్రాక్ట్ చేయవచ్చు. ఫార్ములా ఏంటంటే ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్ అండ్ యాక్షన్స్. ఇవన్నీ మీరు ఆల్రెడీ కలిగి ఉన్నట్లు ఉండాలి ఫ్రెండ్స్. ఫీలింగ్ అంటే అనుభూతి, థాట్ అంటే ఆలోచన, బిలీఫ్ అంటే నమ్మకం, యాక్షన్ అంటే చర్య. ఇవి అన్నీ మీరు కోరుకున్నది ఆల్రెడీ కలిగి ఉన్నట్లు ఉండాలి. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్నది ఆల్రెడీ పొందినట్లు, అది ఆల్రెడీ మీరు కలిగి ఉన్నట్లు ఫీల్ అవ్వాలి. అంటే అనుభూతి చెందాలి. అది మీరు ఆల్రెడీ పొందినట్లు ఆలోచించాలి, ఆల్రెడీ పొందినట్లు నమ్మాలి, ఆల్రెడీ పొందినట్లు యాక్ట్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. నేను ఆఫీస్ నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఇంటికి రీచ్ అవ్వాలి. ఓకే, సో నేను 7 o'clockకి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయినా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఉన్న చాలా ట్రాఫిక్ని చూసి, అరే ఇంత ట్రాఫిక్ ఉందే, ఇంత ట్రాఫిక్లో నేను 7 వరకు ఇంటికి ఎలా రీచ్ అవుతాను, నేను రీచ్ అవ్వలేను అని నెగటివ్గా ఆలోచిస్తూ, 7 o'clockకి రిలేటివ్స్ వస్తున్నారు, ఇంపార్టెంట్ వర్క్ ఉందని వరీ అవుతూ, టెన్షన్గా ఫీల్ అవుతూ, నేను ఇంత ట్రాఫిక్లో ఇంటికి 7 వరకు రీచ్ అవ్వను అని నమ్ముతూ ఇంటికి ఫోన్ చేసి ఇరిటేట్ అవుతూ ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్తూ యాక్షన్స్ తీసుకుంటే అలాగే జరుగుతుంది. నేను ఆ అట్మాస్ఫియర్లో ఉన్న నెగటివ్ను అట్రాక్ట్ చేస్తాను. సిగ్నల్స్ అన్నీ రెడ్ పడతాయి. నా వెహికల్ ఉన్న లేన్ మూవ్ అవ్వట్లేదని ఫ్రీగా మూవ్ అవుతున్న లేన్లోకి నేను రాగానే ఈ లేన్ మూవ్ అవ్వడం ఆగి నేను ఫస్ట్ ఉన్న లేన్ మూవ్ అవుతుంది. ఇలా అన్ని నెగటివ్స్ అట్రాక్ట్ చేసి ఇంటికి 7 o'clock వరకు రీచ్ అవ్వను. అలా కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాను అప్లై చేసి నేను 7 o'clockకి ఇంటికి రీచ్ అవ్వాలి. సో నేను 6 o'clockకి ఆఫీస్ నుండి స్టార్ట్ అయినా. చాలా ట్రాఫిక్ని చూసిన నేను కాన్షియస్గా అవేర్నెస్తో
పాజిటివ్గా ఆలోచిస్తాను. నేను 7 o'clockకి ఇంటికి రీచ్ అయిపోయాను అని ఆలోచిస్తాను. ఇంత ట్రాఫిక్లో ఎలా అనేది నాకు తెలియదు. నేను 7 o'clock వరకు ఇంటికి రీచ్ అయిపోయా అంతే అనుకుంటాను. నేను 7 o'clock వరకు ఇంటికి రీచ్ అయిపోయాను, రిలేటివ్స్తో హ్యాపీగా మాట్లాడుతూ ఎంజాయ్ చేశానని ఫీల్ అవుతాను. నేను ఇంటికి రీచ్ అయిపోయానని నమ్ముతాను. యాక్షన్ ఏం చేస్తాను? ఆల్రెడీ ఇంటికి రీచ్ అయిపోయానని రిలాక్స్డ్గా డ్రైవ్ చేస్తాను. అప్పుడు నేను 7 o'clock లోపే ఇంటికి రీచ్ అవుతాను. ఎలా అయినా అవ్వచ్చు. నేను ఉన్న లేన్ ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు, లేదా సడన్గా ట్రాఫిక్ పోలీస్ వచ్చి నా ముందు ఉన్న ట్రాఫిక్ని మొత్తం డైవర్ట్ చేయవచ్చు. అప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళవచ్చు, లేదా సిగ్నల్స్ అన్నీ గ్రీన్ పడవచ్చు, లేదా సడన్గా అంబులెన్స్ వచ్చి నేను అంబులెన్స్ వెనకాల ఉండి ఫాస్ట్గా వెళ్ళవచ్చు. ఎలా అన్నది తెలియదు, ఎలా అయినా రీచ్ అవుతాను. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా అన్నీ ఆలోచించవద్దు. లా ఆఫ్ అట్రాక్షన్ లాజిక్ వరల్డ్ కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ వరల్డ్. లా ఆఫ్ అట్రాక్షన్లో నెంబర్ 1 రూల్ ఇది. ఎలా జరుగుతుంది అని ఎప్పుడూ ఆలోచించకండి, ఎలా అని అడగకండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మ్యాజిక్ వరల్డ్. కాబట్టి మీరేం చేయాలి? మీ నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ థాట్స్, నెగటివ్ బిలీఫ్స్ అండ్ నెగటివ్ యాక్షన్స్ అన్నింటినీ స్టాప్ చేయండి, ఏవైతే మీ గోల్ ఫ్రీక్వెన్సీకి దూరంగా తీసుకెళ్తాయో. మీ గోల్ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా తీసుకువెళ్ళే ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్ అండ్ యాక్షన్స్ని స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ని చిన్న చిన్న వాటికి అప్లై చేయండి, తర్వాత పెద్ద పెద్ద వాటికి అప్లై చేయండి. ఈ ఫార్ములాను మీరు కరెక్ట్గా అప్లై చేస్తే మీరు కోరుకున్నది పొందుతారు. మళ్ళీ ఫార్ములా చెప్తున్నాను. మీ ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్ అండ్ యాక్షన్స్ అన్నీ మీరు ఆల్రెడీ పొందినట్లు ఉండాలి. నా నెక్స్ట్ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లోని టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.